అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబవుతోంది. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర 2025కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించేలా సాగర తీరంలో 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అక్కడి ఏర్పాట్లు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. పేరుతో ఇంటర్నేషనల్ యోగా డేని 11వ యోగా డేని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వేదిక ఏదైతే ఉందో ఇదే వేదిక. ఈ వేదిక నుంచే నరేంద్ర మోదీతో పాటుగా నారా చంద్రబాబు నాయుడు అలా మిగతా వాళ్ళందరూ కూడా ప్రసంగించేటువంటి వేదికను ఆల్రెడీ సిద్ధం చేశారు. ఆ వేదిక చూస్తున్నాం. ఇది 21వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. సాయంత్రం 6:45 మోదీ నేరుగా విశాఖపట్నం చేరుకొని అక్కడ డేగా నుంచి ఐఎన్ఎస్ చోలా సూట్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయాన్ని ఇక్కడికి 6:30కి చేరుకుంటారు. అదే సమయానికి చేరుకున్న తర్వాత మొదటగా ఆయుష్ మంత్రి దీనిపైన పూర్తి స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత మోదీ ఇదే వేదిక నుండి ప్రసంగించడం జరుగుతుంది. అందరితో కూడా మోడీ నేరుగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆయన 7 నుంచి 7:45 వరకు కూడా ఇక్కడ ఆసనాలు వేస్తారు. 7:45 తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే గ్రౌండ్ ఉందో అక్కడ గిరిజన విద్యార్థులు వేసినటువంటి వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళని కలిసి అక్కడి నుంచి నేరుగా వెళ్తారు. మరోవైపు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే కనిపిస్తుందో ఇది డిఫెన్స్ సెక్టార్కి ఇస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ డిఫెన్స్ పర్సన్స్ అందరూ కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళందరి కోసం ఆ వేదికని అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక మనకి ఇప్పుడు కనిపిస్తుంది. డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఇదే వేదిక మీద యోగా చేయబోతున్నాయి. డిఫెన్స్ షిప్లన్నీ కూడా ఏదైతే ఉన్నాయో నేవీ కావచ్చు, కోస్ట్ గార్డ్, ఆ షిప్లన్నీ కూడా ఆల్రెడీ చేరుకొని పూర్తి స్థాయిలో పహారా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే 48 అవర్స్ బిఫోర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎనర్జీ హోల్డ్లోకి తీసుకోవడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేవి చేశారు. అన్నీ సిద్ధమవుతున్నాయి. రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రాంగణానికి కానీ చుట్టుపక్కల కానీ ఎవరిని అనుమతించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రధాన మార్గం ఈ లోపలికి కేవలం ఈ అనుమతించేటువంటి ఈ భాగంలోకి ఎవరైతే ఉన్నారో VVIPలు మాత్రమే అనుమతించేటువంటి అవకాశం. కానీ కిలోమీటర్ల తర్వాత నుంచి భీమిలి వరకు కూడా సింగిల్ స్ట్రెచ్లో యోగాసనాలు వేసేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు వరల్డ్ రికార్డు బదులుకొట్టి 22 రికార్డులని సొంతం చేసుకునేందుకు విశాఖ వేదిక కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం యోగాంధ్ర ప్రధాన వేదిక వద్ద నుండి.